టీవీ6 నా మాతృ సంస్థ తీన్మార్ ప్రేక్షకులందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నేను నా ఛానల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ ఛానల్లో పనిచేయడం నాకు గర్వకారణం. ఎప్పుడు ఇలాగే మంచి మంచి ముచ్చట్లు చెప్తందుకు ఇంకా కృషి చేస్తాను. మా ఆఫీస్లో సార్లను సీనియర్లను అందరినీ గౌరవిస్తాను. అందరితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా ఛానల్ పట్ల నా తీన్మార్ ప్రేక్షకుల పట్ల ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. భారతీయ జనతా పార్టీ పేరుపై అభ్యర్థిగా పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. వింటున్నారా? టికెట్లు తీసుకున్న పువ్వు గుర్తు లీడర్లతోని దత్తన్న ఎట్లా ప్రమాణం చేపిస్తున్నాడో. నేను బుద్ధిమంతుణ్ణి, నీతిమంతుణ్ణి, గెలిచినాక పార్టీ మారను, పార్టోళ్ళు ఏం చెప్తే గదే చేస్తా, పార్టీ సిద్ధాంతాలు నాకు మస్తు నచ్చినాయి అని స్కూల్లో పోరగాళ్ళతో చేపించినట్టే ప్రమాణం చేపించుకున్నాడు. మరి గంత అవసరం ఏమొచ్చిందంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూసినాం కదా, నామినేషన్ వేసినోళ్లకు రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయ్యి టికెట్లు చింపేసి పార్టీలకు పంగనామాలు పెట్టిండ్రు అస్సలు టైంకు. ఈ వీళ్ళు గెలిచినాక సర్కార్ పథకాలు యాదికొచ్చి బంగారు తెలంగాణ కోసం అంబాసిడర్ కార్ ఎక్కద్దని ముందుగానే ఒట్టు పెట్టించుకున్నాడు అన్నట్టు. అయినా దత్తన్న మీ ఆపచ్చన కాకుంటే ఇవాళ విమానం తినిపిస్తే రేపు గెలిచినాక కండువ మారడన్న గ్యారెంటీ నాదే. ఓ దిక్కు రాజ్యాంగం మీద దేవుని మీద విమానం పామానం తిన్నోళ్లే రాజకీయంలో జంపింగులు చేస్తుంటే చూద్దాం మరి మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంత విమానంగా ఉంటారో.